హలో ఫ్రెండ్స్, నేను ఆక్చురియన్ గాయత్రీదేవి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే ముందర నా గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వాళ్ళ పాదాభి నమస్కారం చేసి నా ఎపిసోడ్ని కంటిన్యూ చేస్తాను. మై ప్రణామ్ టు మై గురుజీ. ఈరోజు టాపిక్ ఏమంటే గ్యాలక్టిక్ ఫెడరేషన్ అంటే ఏమిటి? ఆ గ్యాలక్టిక్ ఫెడరేషను మన భూమి ఒక 3వ పరిధిని ఇంకా 4వ పరిధికి పోయినప్పుడు ఎలాంటి సహాయం అందిస్తారు అనేది గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. గ్యాలక్టిక్ ఫెడరేషన్ అనేది ఏమంటే, ఇట్ ఈస్ ఎ సపోజ్డ్ అలయన్స్ ఆఫ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సివిలైజేషన్ విదిన్ ద మిల్కీ వే అంటారు. అంటే ఎన్నో గ్రహాంతవాసులు టుగెదర్గా చేరి ఒక ఒప్పందం చేసుకొని భూమి ఒక ఎదుగుదలకు వాళ్ళంతా మనకు సహాయపడేకి రెడీగా ఉంటారు. అంటే వాళ్ళ సివిలైజేషన్ వేరే, మన సివిలైజేషన్ వేరే, నాగరికత. 3వ పరిధిలో ఉండే మనం వేరేగా ఉంటాము. 4, 5, 6 అని ఎన్నో డైమెన్షన్ ఉంది. ఆ డైమెన్షన్కి వెళ్ళిపోతా వాళ్ళది ఫ్రీక్వెన్సీ వేరే తరం మారుతుంది. అంటే అక్కడ జరిగేది అన్ని సటిల్ లెవెల్, సూక్ష్మంగా జరుగుతుంది. సూక్ష్మ ప్రపంచాలు అవి. మనకి ఇక్కడ భౌతిక ప్రపంచం ఇది. మనకు అన్ని కంటికి కనిపించాలా, మనం చూడాలా, అప్పుడే మనం నమ్ముతాము. కంటికి కనిపెట్టకుండా ఉండేదాన్ని, కనిపించకుండా ఉండేదాన్ని మనం నమ్మేలేదు. ఎందుకంటే అది 3వ పరిధిలో ఉండే మన ఒక ప్రభావం అది. సరే, ఇప్పుడు ఎవరంతా గ్యాలక్టిక్ ఫెడరేషన్లో మెంబర్స్గా ఉంటారు అని కొంచెం తెలుసుకుంటాం. ఇప్పుడు గ్యాలక్టిక్ ఫెడరేషన్ అనేది ఏమి? ఒక యునైటెడ్ నేషన్ ఆఫ్ ది యూనివర్స్ అని ఎత్తుకోవచ్చు. భూమిలో ఎట్లా యుఎన్ఓ ఉందో అట్లా గ్యాలక్టిక్ ఫెడరేషన్ వచ్చి యునైటెడ్ నేషన్ ఆఫ్ ద యూనివర్స్లో ఎన్నో సూక్ష్మ ప్రపంచాలు ఉంది. దానికే సపరేట్ నాగరికత ఉంటుంది. వాళ్ళు ఎదుగుదల, వాళ్ళ ఫ్రీక్వెన్సీ వేరే వేరేగా ఉంటుంది. ఇప్పుడు కొంచెము ఎలాబరేట్గా సూక్ష్మ ప్రపంచం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే ఈ గ్యాలక్టిక్ ఫెడరేషన్ల మెంబర్స్ ఎవరంతా అయి ఉంటారు అని చూస్తాం. ఆల్ఫా సెంటౌరీ వాళ్ళు ఆ స్టార్ సిస్టము, వాళ్ళు వేరేతర ఫ్రీక్వెన్సీలో ఉంటారు. ఆండ్రోమెడా ఆ స్టార్ సిస్టమ్ 9th డైమెన్షన్లో ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఆర్క్టూరియన్ 7th డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీ. లైరా 12th డైమెన్షన్. మింటకా ఉంది, ఓరియన్ ఉంది. ప్లైడియన్స్ 4th డైమెన్షన్ బీయింగ్. సిరియస్ అనేది 5th and 6th డైమెన్షన్లో ఆ ఫ్రీక్వెన్సీలో 2 ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. వేగా అనే ఆ స్టార్ సిస్టమ్ 10th డైమెన్షన్. సో ఇప్పుడు ఇంతవరకు మన ప్లానెట్ ఎర్త్కి ఆ గ్యాలక్టిక్ ఫెడరేషన్ అనే కౌన్సిల్లో మనకు పిలుపు లేదు. మనకంటే మన భూమికి పిలుపు లేదు, ఇన్వైట్ చేయలేదు. ఎందుకంటే మనల్ని వాళ్ళు చాలా లో వైబ్రేషన్ ప్లానెట్ అని మెంబర్షిప్ కూడా ఇచ్చుండలేదు. ఇప్పుడు మన యుఎన్ఓ ఎట్లా జరుగుతుందో అట్లే సూక్ష్మ ప్రపంచంలో కూడా జరుగుతుందని మాట. ఇంకా చెప్పాలంటే అక్కడ ఉండే అదే స్టైలే ఇక్కడ భూమికి ఇవ్వబడుతుంది. భూమికని ఏదీ లేదు. భూమికి జియోలాజికల్ ఎగ్జిస్టెన్స్ మాత్రమే ఉండేది. మిగతా అన్నీ మనము ఏం చేస్తామో, టెక్నాలజీ, మన వే ఆఫ్ థింకింగ్, మన ఇంప్రూవ్ అయ్యేది, ఇవన్నీ టెక్నాలజీ అన్నీ వచ్చిండేది పైన. ఇంకనే దానే చెప్తారు, యాజ్ ఇస్ అబౌవ్ సో ఇస్ బిలో అని. ఇక్కడ ఏముందో అక్కడ ఉంది, అక్కడ ఏముందో ఇక్కడ ఉంది. దీనే మనం తెలుసుకోవాలంటే పునరపి జననం పునరపి మరణం అని చెప్పారు కదా. అంటే ఇక్కడ జననం చేసుకొని వస్తాము, ఇక్కడ చనిపోతే సూక్ష్మ ప్రపంచానికి వెళ్ళిపోతాం. అవరు ఎంత
ఇవాల్వ్ అయింటే దాని ప్రకారం మన అన్ని తళానికి పోతాం, అన్ని ఫ్రీక్వెన్సీకి పోతాం, మనం అన్ని లోకాలకి పోతాం. మనము భూమి ఈ 4th డైమెన్షన్ ఇంకా 5వ డైమెన్షన్కు వరకు పోవాలి. ఇప్పుడు 3లో ఉండాము, 4కి మనం పోయిండాము, ఇంకా 5th వరకు పోవాలి మనం. ఎందుకంటే 5th డైమెన్షన్ అనే భూమి అప్పుడు దాని పేరు తారా అని ఉండే. తారా అది కాన్షియస్ లెవెల్లో చాలా లోకు దిగజారిపోయినప్పుడు 3వ పరిధికి వెళ్ళిపోయినాం మనము. 3వ పరిధిలో ఉండేవాళ్ళకి కొన్ని అడ్డుగోడలు ఉన్నట్ల ఫియర్ ఉంటుంది, లవ్ అండ్ అఫెక్షన్ ఉండదు, కిల్లింగ్ ఉంటుంది, భయం ఉంటుంది. ఇలాంటి ఫ్రీక్వెన్సీలే వర్క్ చేస్తారు. ఇప్పుడు 4వ డైమెన్షన్కి మన భూమి పోయింది కాబట్టి మన భూమికి కూడా ఇన్విటేషన్ వచ్చింది గ్యాలక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు. ఇంకా మనల్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఇప్పుడు మనం డైమెన్షన్ అని అనుకున్నప్పుడు అది ఒక జియోలాజికల్ ప్లేస్ అని ఎత్తుకోకూడదు. ఇట్స్ నాట్ ఏ లొకేషన్. అంటే మన సెన్స్ ఆఫ్ అవేర్నెస్, మనం ఎంత ఎరుకతో ఉంటాము, ఎంత ఇంప్రూవ్ అవుతాము, అవుటర్ వరల్డ్కి మనకి ఎట్లా సంబంధం ఉంటుంది, మనం ఎలాంటి బీయింగ్గా ఉండాము, ఎంత అండర్స్టాండింగ్లో ఉండాము, అన్నిటినీ గురించి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. మనం ఎలాంటి బతుకుతాము, యావతరా మన మనోభావం ఉంటుంది అబౌట్ ద వరల్డ్. నాట్ ఓన్లీ మనల్ని గురించి మాత్రమే కాదు, ఇతర వాళ్ళని గురించి కూడా, ప్రపంచానికి గురించి కూడా ఆ అవేర్నెస్, అండర్స్టాండింగ్ ఉండాలి అంటారు. మనం ఏమంతా మనకు తెలిసినట్ల మనము నమ్ముతాము, మన నమ్మకం ఎట్లా ఉంటుందో 3 డైమెన్షన్కి తక్కినట్లే మన నమ్మకాలు ఉంది. మనం కొన్ని బిలీవ్ కొన్ని బిలీవ్ చేస్తాం, రాంగ్గా బిలీవ్ చేస్తాము. అంటే మనకు కనిపించకుండా ఉండే ఆ సూక్ష్మ ప్రపంచంలో ఏమేం జరుగుతూ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మన భూమి 4వ పరిధికి వెళ్ళిపోయింది. గ్యాలక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు కూడా మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు మన భూమిని. సరే, ఏమి అసెన్షన్ అంటే ఏమి, షిఫ్ట్ ఏమని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. అసెన్షన్ అంటే ధృవీకరణ అనే అర్థం. ఈ షిఫ్ట్ అనేది, ఈ అసెన్షన్ అనేది డిఫరెంట్ క్వాలిటీస్ని మనకు తెప్పిస్తుంది. ఎందుకంటే మనము చీకటి వాసిల్లాగా ఉండిపోయినాం. ఇప్పుడు వెలుగు మనకు కావాలి, లైట్ కావాలి. ఫ్రమ్ ద డార్క్నెస్ టు ద లైట్ మనం వెళ్ళిపోవాలి. ఆ పాత కాలంలో ఎన్నో యుగాలకు ముందర ప్రళయం అని వచ్చింది. ప్రళయం దాని ప్రళయం అన్నారు. ఆ ప్రళయం వచ్చినప్పుడు ప్రతి టైం డిస్ట్రాయ్ అయింది. బట్ ఇప్పుడు అలా కాదు. 2012 ఇంకా గ్యాలక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు ఈ యుగా చేంజ్ని వేరే తర అసెన్షన్ ప్రాసెస్ని మార్చేస్తున్నారు. అప్పుడు ఈ మన భూమికి ఎనర్జీ ఎట్లా వస్తుంది, ఇంటెన్స్ ఎనర్జీ. అంటే మనం లెక్క లేకుండా మనం ఆ ఎనర్జీని తడుచుకొనే కూడా అయ్యేలే, అంత ఫాస్ట్గా ఆ భూమికి ఎనర్జీ వస్తూ ఉంది. అప్పుడు మనం ఎదగకుండా చీకటి మనిషిలాగా మనం ఉంటిమంటే మనకి ఎన్నో అనానుకూలాలు వస్తుంది. బాడీ పరంగా, హెల్త్ పరంగా, మానసిక పరంగా వస్తుంది. దానికి మనం ఏమి చేయాలి? మనం కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ద షిఫ్ట్ అసెన్షన్ అనేది నార్మల్ ప్రాసెస్. ఎందుకంటే మన యూనివర్సల్ వైబ్రేషన్ ఎనర్జీ మనకేమో వస్తూ ఉంటుంది. దాన్ని ఇంకా మనం ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఉండే ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి, ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే మనం 3Dని ఇంకా 4th లెవెల్కి వెళ్ళిపోతాం కాబట్టి
మన భూమిలో ఉండాం కాబట్టి మన ఫ్రీక్వెన్సీని మనం కూడా మార్చుకోవాలి. దానికి మార్గం ఉందా అంటే ఉంది, అది తెలుసుకుంటాం. మనకు మన ఎనర్జీ షిఫ్ట్ అయిందా, నేను ఎదిగిండానా అని ఎట్లా తెలుస్తుంది, నేను ఎనర్జీ రిసీవ్ చేసుకుంటానా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, ప్రతి ఒక్క వ్యక్తి ఈ భూమి మీద ఉండే వాళ్ళకి ఇమోషనల్ రెస్పాన్సెస్ వస్తుంది, ఫీలింగ్ మోర్ యాంగ్షియస్ వస్తుంది, కోపాలు ఎక్కువ వస్తుంది. ఆమెట ఎమోషనల్ రెస్పాన్స్, ఒక మాట చెప్తే తడుచుకోలేము, టాలరేట్ చేయము. ఆమెట కొన్ని విషయాలకి మనము క్విక్గా రెస్పాన్స్ అయ్యలేదు. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉందంటే, ఎనర్జీ షిఫ్టింగ్ ఇంకా మోర్ ఇంటెన్స్గా ఉంటుంది. చాలా మన వల్ల అది టాలరేట్ చేసుకునే అయ్యేలే, అలాంటి ఎనర్జీని మనం రిసీవ్ చేస్తూ ఉండం. అప్పుడు ఏమవుతుందంటే, సడన్ డిస్టర్బెన్స్ మన హెల్త్లో వస్తుంది. సడన్గా వీఆర్ ఫాలింగ్ సిక్ అనుకుంటాం. అంటే నో రీజన్ అట్ ఆల్, బట్ సిక్ అయ్యిండాం. డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఏమీ లేదు, సిమ్టమ్ ఉంది అంతే, నీకు ఏది హెల్త్ ప్రాబ్లం లేదు అని చెప్తారు. అప్పుడు ఎందుకు మనకి ఇట్లా హెల్త్ ప్రాబ్లం కనిపిస్తూ ఉంది అంటే, ఈ హయ్యర్ వైబ్రేషనల్ పీపుల్ అంటాం కదా, హయ్యర్ వైబ్రేషన్ పీపుల్ని ఇంకా మనకు సహాయం కూడా అందుతూ ఉంది. అది మనం ఫీల్ చేసుకుంటూ ఉండలే. కొందరు మాత్రం అవేర్నెస్లో తెలుసుకుంటూ ఉండరు. వాళ్ళనే మాస్టర్ అని అందరూ మాట్లాడుకుంటారు. వాళ్ళెవరు మాస్టర్ అంటే, అదర్ డైమెన్షన్ పీపుల్, గ్రహాంతవాసులు అని చెప్పచ్చు. వాళ్ళు ఎట్లంటే, వాళ్ళకి మన కాన్షియస్నెస్ మార్చి హయ్యర్ వైబ్రేషన్కి తక్కినట్ల మనల్ని సరిదిద్దాలి. దాన్ని ఇంకా వాళ్ళకి ఏం లాభం అంటే, వాళ్ళకి కూడా లాభం ఉంది కాబట్టి, మనం ఎదగలే అంటే వాళ్ళకి కూడా అది హడల్గా ఉండిపోతుంది. అప్పుడు మనము ఇమోషనల్గాను స్పిరిచువల్గాను ఇవాల్వ్ కావాలి, కైండ్గా ఉండాలి, కాంపాసినేట్గా ఉండాలి, ఎంఫథెటిక్ ఉండాలి. ఇతర వాళ్ళని చూసి మనం ఎంతో సానుభూతి చూపించాలి, సహాయపడాలి. మనమంతా ఒక్కడమే, ఒక తండ్రి బిడ్డలమే, ఒక దేవుడి బిడ్డలమే అనే ఆ వన్నెస్ భావన రావాలి. ఇంకొకటి మనకు సెల్ఫ్ అవేర్నెస్, నేను ఎవరు అని తెలుసుకోవాలి, నేను ఎక్కడి ఇంకా వస్తున్నాను తెలుసుకోవాలి, ఎందుకు నేను నన్ను గురించి తెలుసుకోవాలి, నేను ఎక్కడి ఇంకా ఉంటుని, నేను చనిపోయిన తర్వాత ఏమవుతాను, దీనికి అంతా ఆన్సర్ ఇప్పుడు భూమిలో ఉండేవాళ్ళు వెతుకుతూ ఉండే మార్గం ఎట్లా, టెంపుల్కి పోయేది, ప్రేయర్ చేసేది, ఆమె పుణ్యకార్యాలు చేసేసేది. ఇవంతా చేస్తే నాకు సెల్ఫ్ అవేర్నెస్ వస్తుంది, నేను ఎదుగుతాను, ఇవాల్వ్ అవుతాను అని అనుకుంటారు. కాదు, అది కొద్దిగానే మనకు హెల్ప్ అవుతుంది ఇవంతా చేస్తే. దీనికి ఒకే మార్గం, మనం ఇవాల్వ్ కావాలా, మనల్ని గురించి తెలుసుకోవాలా అనేదానికి కారణం సెల్ఫ్ అవేర్నెస్ మనకు రావాలి. అంటే నేనెవరిని, ఎక్కడి ఇంకా వస్తుని, ఎక్కడ పోతాను, ఈ బర్త్ అండ్ డెత్ ఎందుకు, సావు ఎందుకు. కొందరు ఎంతో హ్యాపీగా ఉండారు, కొందరు దుఃఖంతో ఉండారు అని రకరకాల మనుషులు రకరకాల స్థితిలో ఉండారు కదా. దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. మనల్ని గురించి తెలుసుకోవాలి, సొసైటీ గురించి తెలుసుకోవాలి, మన భూమిని గురించి తెలుసుకోవాలి, మనం ఎక్కడి ఇంకా వస్తే ఎక్కడ పోతామో అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే దీనే రమణ మహర్షి ఎవరు పోయినా ఆయన దగ్గర హూ ఆర్ యూ అని క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. అంటే ఈ బుద్ధుడు, రమణ మహర్షి లాంటి వాళ్ళు గ్రేట్ మాస్టర్స్. వాళ్ళు యూనివర్సల్ కాన్షియస్నెస్కి వాళ్ళు కనెక్ట్ అయ్యే కోసమే వాళ్ళు బతికినారు. వాళ్ళు ఎన్లైటన్మెంట్ పొందినారు. మనం కూడా పొందొచ్చును. ఎలా పొందొచ్చునంటే, మనం ఇప్పుడు మన పర్సెప్షన్ మారాలి, మనం థింక్ చేసే విధానం మారాలి. దీనికి ఒకే మార్గము మన గురు పత్రిజీ ఇచ్చిండారు, మెడిటేట్ చేయమని అంటారు. ఫస్ట్ చేయాల్సింది మెడిటేట్.
నీ బాడీ దాటి నువ్వు పోవాలంటే మెడిటేషన్ ఒకటే దారి. విమానంలో ఎక్కువని మీరు వేరే డైమెన్షన్కి పోయే కయ్యలే. ఈ బాడీలో వండుకొనే మెడిటేట్ చేస్తుంటే ఎన్నో లోకాలకి పోవచ్చు మనం. విజ్డమ్ అంటే ఏమి? విజ్డమ్ అంటే తెలుసుకున్న తర్వాత, ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకున్న తర్వాత మనము ఎరుకతో ఉండాలి. అందుకు ఒకే దోవ మెడిటేషన్ చేయాలా. ఇప్పుడు ఇంకొక మార్గం కూడా ఉంది, బుక్ రీడింగ్. మనము విజ్డమ్ పొందాలంటే బుక్ రీడింగ్. ఎందుకంటే మనం బుక్ రీడింగ్ చేసినప్పుడు ఎన్నో రకరకాల హయ్యర్ మాస్టర్సు వాళ్ళు రాసిండే బుక్కుల అదర్ డైమెన్షన్కి పోయి ఎంతో అనుభవం పొంది వాళ్ళు రాసింటారు. కొందరికి డిఫరెంట్ స్టేట్ల సోర్సెస్గా వాళ్ళకి ఎనర్జీ ఇవ్వబడుతుంది, నాలెడ్జ్ ఇవ్వబడుతుంది. సో బుక్ రీడింగ్ ఫస్ట్ మెడిటేట్ చేయాలా, ఆమెట బుక్ రీడింగ్ చేయాలా విజ్డమ్ కోసము. సరే, ఇవి అన్నీ రెండు చేసిన తర్వాత నువ్వు పొందిన నాలెడ్జ్ని, ఆ విజ్డమ్ని నువ్వు ఎలా ఎరుకతో ఉండావు అనే విషయాన్ని నలుగురికి పంచాలి. అప్పుడు మనము భూమిలో ఉండే అందరికీ మనం కూడా సహాయపడతాం. గ్రహాంతవాసులే రెడీగా ఉండారు మనకు సహాయపడేకి. భూమిలో మనం ఒకే హ్యూమన్గా ఉండే మనము ఒకరికొకరు సహాయపడతా ఉండలేదు. అంటే మన నెక్స్ట్ ఈ కిల్లింగ్ అనే విషయాన్ని మనం స్టాప్ చేయాలి. ఇతర వాళ్ళని మనం చంపేది అనేది చాలా తప్పు. కాబట్టి అది ఏమవుతుందంటే ఫియర్ ఆఫ్ ఎనర్జీ అంటారు, భయాన్ని పుట్టిపిస్తుంది ఈ భూమికి. ఈ థర్డ్ డైమెన్షన్ ఫ్రీక్వెన్సీలో ఉండే భూమికి ఈ భయం అనేది శత్రు. అంటే ఫోర్త్ డైమెన్షన్ పోయేక అయ్యలేదు. కాబట్టి ఇప్పుడు మనము డార్క్నెస్లో ఉండాము. మనం ఇప్పుడు లైట్కు పొజిషన్ చేంజ్ చేసుకొని మనం ఎదగాలి. అందుకు ఒకే దారి, ఈ డార్క్నెస్లో ఉండేవాళ్ళే ఈ పని అంతా చేసేది. కిల్లింగు, వన్నెస్ని మర్చిపోయేది, ప్రేమ లేదు, ఇంట్లో గొడవలు, అన్ని సొసైటీల గొడవలు, ఈ ఎన్నో రకరకాల కాయలగులు, ఎంతెంత హాస్పిటల్కి పోతే అక్కడ ఉండే పేషెంట్లు చూస్తే ఎంత భయం వచ్చేంత ఉంటుంది. దానికి అన్నిటికీ కారణం ఫియర్ ఆఫ్ ఎనర్జీ చాలా స్ప్రెడ్ అవుతుంది. అందువలన మనము డార్క్నెస్ని ఇంకా లైట్కి పోవాలంటే మనం ఈ షిఫ్ట్ అసెన్షన్ గ్రహాంతవాసులు మనకి ఇస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. మనం కూడా ఎదగాల వాళ్ళ జతకు. అందువల్ల పాజిటివ్ రిజల్ట్ మనకు వస్తుంది. సొసైటీ ಒಂದು మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పొందుతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే 3 విషయాలు చేయాలి. మెడిటేట్ స్ప్రెడ్ చేయాలా, మళ్ళీ బుక్ రీడింగ్ చదవాలి. అందరూ ఆల్ మస్ట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. చదివిన దాన్ని, తెలుసుకున్న దాన్ని నలుగురికి పంచాలా. మనము ఈ చంపే ఆ గుణాన్ని మార్చుకోవాలి. ఇవంతా పత్రిజీ మనకు మొదటే చెప్పిండారు. దాని ప్రకారం ఇప్పుడు ఎంతో మనం చేంజ్ అయి ఉండాము, నడుచుకుంటూ ఉండాము. ఇంకా కూడా ముందర కూడా మనము దాని పరంగా మన వల్ల అయిన అన్ని సహాయాన్ని భూమికి అందించాలి, మనకు మనమే అందించుకోవాలి, ఇతర వాళ్ళకి అందించాలి. ఓకే మాస్టర్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొంచెం విజ్డమ్ షేరింగ్ని నేను మీతో చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.